మీరు అక్కడ చెప్పలేదు, నేనే కేసు పెడతాను. 1 డే దాటిన తర్వాత అక్కడ పోలీసులు మీకు 100 అడుగుల దూరంలో ఉన్నారు. చెప్పలేదు, చెప్పలేము కదా సార్. ఇప్పుడు ఈరోజు మన కరీంనగర్ సిపి గారు గౌశాలం ఐపీఎస్ గారి ఆదేశాల మేరకి ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్, మార్కెట్ ఏరియాస్, షాపింగ్ కాంప్లెక్సెస్, పర్టికులర్గా బస్ స్టాండ్, ఈ లాడ్జెస్, ఇవి సర్ప్రైజ్ అండ్ ర్యాండమ్ చెకింగ్ చేయడం జరిగింది. దీని మీద సారు సిపి సార్ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. సస్పెక్ట్లను పర్సన్స్ మూమెంట్ ఏమైనా ఉంటే చెక్ చేయాలి, ప్లస్ వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇట్లా తీసుకొని చెక్ చేయడం జరిగింది. ఇది రొటీన్గా ఇది ఎవ్రీ డే చేయడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు బస్ స్టాండ్లో డివిజన్ ఫోర్సు, డివిజన్ ఆఫీసర్లతోని ప్లస్ చెక్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, పర్టికులర్గా పబ్లిక్ ప్లేసెస్, ఇది షాపింగ్ మాల్స్ కానివ్వండి, బస్ స్టాండ్స్, మార్కెట్ ఏరియాస్, ఇంకా వీళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ లేదంటే బస్ స్టాండ్ ప్లేసెస్లో ఆర్టీసీ సెక్యూరిటీ వీళ్ళైతే ఎవరైతే ఉంటారో, ఎవరైనా సస్పెక్టెడ్ మూమెంట్ చేస్తూ పబ్లిక్ ఎవరైనా అబ్జర్వ్ చేసినా కానీ అది ఇమీడియట్ పోలీస్కి తెలియజేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం.